రైట్. ఇంకొక మంచి అంశం ఏంటంటే సెక్టోరల్ ప్లూరిలేటరలిజం అనేది వచ్చింది, వార్తల్లో చూస్తుంటారు బహుశా నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఎకానమీకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుదామా ఈరోజు టాపిక్లో. ఇక్కడ కరెంట్ అఫైర్స్ సెక్షన్ చూసినప్పుడు ట్రేడ్ కోఆపరేషన్ అమాంగ్ సబ్సెట్ ఆఫ్ కంట్రీస్ అన్ ఏ స్పెసిఫిక్ సెక్టార్ ఆర్ ఇష్యూ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ WTO మెంబర్స్ టు అగ్రీ. మీకు WTO అని తెలుసు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, ఈ దీంట్లో ఉండేటువంటి సభ్య దేశాలన్నీ కలిసి కాన్సెన్సస్ ఒక ఏకాభిప్రాయంకి వస్తే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అవకాశం ఉంది. కానీ దీనివల్ల డిలే అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తున్నాం ఈ జియో పాలిటిక్స్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని భారతదేశము ఒక లీడ్ చేస్తూ ఇనిషియేషన్ తీసుకొని చేసిన చర్య వల్ల ఈ టాపిక్ వెలుగులోకి రావడం జరిగింది. వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 2026 పాలసీ ఉంది. ఇది ఏం చెప్తుందంటే ఇండియా షుడ్ అడాప్ట్ సెక్టోరల్ ప్లూరిలేటరలిజం. సెక్టోరల్ ప్లూరిలేటరలిజం చాలా ఇంపార్టెంట్ పదము. టు రెడ్యూస్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఎనీ సింగిల్ పవర్ అండ్ టు బిల్డ్ రెసిలియంట్ సప్లై చైన్స్ ఇన్ క్రిటికల్ సెక్టర్. ఈరోజు మనం వ్యాపారంలో చూస్తే, వాణిజ్యంలో చూస్తే, ఈరోజు ప్రపంచ వాణిజ్య సంస్థ అనేటువంటి WTO పెట్టేటువంటి అగ్రిమెంట్లకి అందరం బద్దులైన చేస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ మన వెస్ట్ ఏషియా క్రైసిస్లో చూస్తే అటు ఇజ్రాయెల్కి ఇరాన్ జరిగే వారిలో మనకు ఆయిల్ ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. ఇలాంటప్పుడు ఇప్పుడు సప్లై చైన్ అయిపోతుంది. సో అవి ముఖ్యంగా కీలకమైన రంగాలైనటువంటి క్రిటికల్గా కొన్ని ఉంటాయి, మినరల్స్ కానీ అలాంటి వాటిల్లో ఈ సప్లై చైన్ కానీ అయితే చాలా ఇబ్బంది పడతాయి. అలాంటప్పుడు మనం చూసుకోవడానికి పెద్ద మనుషులు కూర్చున్నట్టుగా ఈ WTO ఉంది, ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రాబ్లం ఎక్కడుందంటే అందరూ ఏకాభిప్రాయం రావాలంటే ఇట్ టేక్స్ టైం. ఈ లోపల మనకు నష్టాలు జరిగిపోతున్నాయి. సో ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఓవర్ డిపెండెన్స్ అంటే ఒక దేశం పైనో దేనిపైనో పూర్తిగా దానికి అక్కడ పూర్తిగా ఆధారపడకుండా, ఏ సింగిల్ పవర్ ఆధారపడకుండా రెసిలియంట్ సప్లై చైన్స్ ఇన్ క్రిటికల్ సెక్టార్, కీలకమైన రంగాలు ఏమవుతున్నాయో దాంట్లో ఎలాంటి పరిస్థితిని తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన పాలసీనే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ బ్రాడర్ డిబేట్ అనేది ఏంటంటే ఇంపార్టెన్స్ ఎందువల్లంటే ఇక్కడ ఈ WTO అనేటువంటి కాన్సెన్సస్ బేస్ మల్టీలేటరలిజం అనేది షోట్ డౌన్ డ్యూ టు డెడ్ లాక్స్. మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, ఈ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మల్టీలేటరలిజం పేరు తెలుస్తుంది. అంటే అన్ని దేశాలన్నీ కలిసి కూర్చొని ఒక కాన్సెన్సస్ ఏకాభిప్రాయంకి వస్తే ఆ నిర్ణయాలు తీసుకొని వెళ్తూ అమలు పరుస్తున్నాం వ్యాపారం సంబంధించి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ సమస్యలు లేకుండా ఈ ప్లూరిలేటరలిజం అనే పదాన్ని తీసుకొచ్చాం. ప్లూరిలేటరల్ సెక్టోరల్గా పనిచేస్తున్నాయి అంటే ఇక్కడ మనకు ట్రేడ్ రూల్స్ కానీ కోఆపరేషన్ కానీ వాటిలో కొద్ది దేశాలు కావచ్చు, అన్ని దేశాలు కాకుండా కొన్ని దేశాలు కలిసి మనం మిగతా వాళ్ళతో పనిలే డబుల్ ట్రేడ్ ఉంటాం WTOలో. ఎందుకంటే దీన్ని డిలే అవుతున్నాయి కాబట్టి, కొన్ని సందర్భాలు ప్రతిబంధకంగా ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా కీలకమైన రంగాల్లో. అలా కాకుండా కొన్ని దేశాలంతా కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి ఎవరిది వాళ్ళే ఆ సెక్టార్కి సంబంధించి చేస్తే బాగుంటుంది దేశంతో. నాట్ ఆల్ ఇంపార్టెంట్ అంటే అన్నీ కాకుండా కొన్ని దేశాలు కలిసి ఒక కోఆపరేషన్ సహకారం పెంపొందించుకుంటూ ఈ WTO మెంబర్స్లో ఉండేదని మనం సెక్టోరల్ ప్లూరిలేటరలిజం అంటున్నాం. ఈ సెక్టోరల్ ప్లూరిలేటరలిజం అనేది ఇది నారోస్ దిస్ టు వన్ సెక్టార్. ఉదాహరణకి సెమీ కండక్టర్ ఉంది, దాని వరకే మాట్లాడదాం. అన్ని దేశాలకు అవసరంలే, సెమీ కండక్టర్స్ కావాల్సిన చిప్ ఉంది, మీది ఏం పంపిస్తారు, నాకు కావాల్సింది. కాబట్టి ఆ దేశం ఈ దేశం కలిసి కూర్చొని మాటలు సరిపోదు కదా, సప్లై ఎవరు, తీసుకునేవాడు కస్టమర్ ఎవరు. అలా కాకుండా అన్ని దేశాలు కూర్చొని పెట్టాలంటే కొన్ని వాటిలో ఏకాభిప్రాయం రాకపోవచ్చు. సో కాబట్టి దీన్ని మనము సెక్టోరల్ అంటే ఏదో ఒక రంగానికి పరిమితమయ్యే దాంట్లో సంబంధించినటువంటి బిజినెస్ చేయడం. కాబట్టి సెమీ కండక్టర్స్ కావచ్చు, డిజిటల్ ట్రేడ్ కావచ్చు, అలాగని క్రిటికల్ మినరల్స్, చాలా కీలకమైనటువంటి మినరల్స్ ఉన్నాయి, ఖనిజాలు, వాటికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఫార్మాసిటికల్స్, ఈ వైద్య రంగానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గ్రీన్ టెక్నాలజీ. ఈరోజు మనందరం కూడా ఈ పర్యావరణం వేడెక్కిపోతుంది, దీనికి సంబంధించి గ్రీన్ టెక్నాలజీ వాడుతున్నాం ఇంధనంలో. సో వీటికి సంబంధించి మొత్తం అందరూ కూర్చొని WTO ప్రకారంగా కాకుండా మనం ఎవరైతే బాధ్యులు ఉన్నామో సెక్టోరల్గా ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటాం అనేటువంటి కాన్సెప్ట్ని భారతదేశము తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి మన భారతీయులుగా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం, ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి ఈ వై ది స్ట్రాటజీ మ్యాటర్స్ ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇట్ హెల్ప్స్ కంట్రీస్ టు మూవ్ ఫాస్టర్ వెన్ ద WTO స్ట్రక్ ఆన్ బ్రాడ్ ఇష్యూస్. జనరల్గా ఒక WTO అంటే
ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే అనేక విషయాలు ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట స్టక్ అయిపోద్ది, ఎందుకంటే ఆగిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు ఈ దేశాలన్నీ చాలా వేగవంతంగా వెళ్ళడానికి అవకాశం ఇచ్చేదే ఇప్పుడు చెప్పినటువంటి ప్రపోజల్ అయినటువంటి సెక్టోరల్ ప్లూరిలేటరలిజం అనేటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఇది ఈ దేశాలకు ఏం చేస్తాయంటే షేర్డ్ ఇంట్రెస్ట్ టు కోఆపరేట్ ఆన్ స్టాండర్డ్స్. కాబట్టి కొన్ని ప్రమాణాలు లోబడి ఏమైతే విషయాలు ఉన్నాయో ఆ సెక్టార్కి సంబంధించి ఈ దేశాలు కొన్ని దేశాలు కలిసి అందరిని కలుపుకోకుండా ఎవరికి వాళ్ళు కలుసుకొని ఆ దేశాలు ఒక పరస్పర సహకారంతో కోఆపరేషన్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. అందువల్ల మార్కెట్ యాక్సెస్ వస్తుంది, సప్లై చైన్స్ వీలవుతాయి, టెక్నాలజీ చేసుకోవచ్చు వితౌట్ వెయిటింగ్ ఫర్ యూనివర్సల్ కన్సెన్స్. ప్రపంచం అంతా నా వంత రావాలి, అందరి కాదు జరిగే పని కాదు, దీనిలో డిలే అయిపోతుంది. కాబట్టి ఈ రకమైన కాన్సెప్ట్ సెక్టోరల్ ప్లూరిలేటరిజం. సో కాబట్టి యూయూలో లాస్ వేరేగా ఉంటాయి, నేషనల్ లా వేరేగా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఈరోజు భారతదేశము ఇండియా యాంగిల్ ఏముందని చూస్తే, ఇండియా ప్రకారంగా చూస్తే ఈ సెక్టోరల్ ప్లూరిలేటరిజం అనేది ఇది ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రయోజనాలను కాపాడేటువంటి ఒక స్ట్రాటజీ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మనం యూఎస్ కావచ్చు, చైనా కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ విధంగా మన ఎక్సెసివ్ డిపెండెన్స్ ఏదో ఒక దానిపైన ఎక్కడో బ్లాక్ అయిపోతున్నాయి. నేను చైనా వాడండి ఇవ్వనంటాడు, ఇంకోటి టెక్నాలజీ ఇవ్వనంటాడు, అందరిగా చూపుకోవడం జరిగే పనినా కాదు. ఇక్కడి సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, మారుతున్న ఆలోచన ధోరణికి అనుగుణంగా ఇప్పుడు భారతదేశం తెరపైకి తెచ్చినటువంటి ఈ యొక్క పాలసీ మంచి పాలసీ. కాబట్టి ఏదైతే ఉందో డైరెక్ట్గా మాట్లాడుకుంటాం, అందరిది కాకుండా దాని వరకు ఆ ఇష్యూ వరకు, అది సెమీ కండక్టర్స్ కావచ్చు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు, ఇలాంటి ఇష్యూ మనం మాట్లాడదాం అని కాన్సెప్ట్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ ఐడియా ఏంటంటే ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్ దట్ సపోర్ట్ సావర్నిటీ, సప్లై చైన్ సెక్యూరిటీ అండ్ ఇండస్ట్రియల్ కాంపిటటివ్నెస్. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ఐడియా ఏంటంటే మనం ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూకే బేస్ చేసుకుని మాట్లాడదాం పార్ట్నర్షిప్. అది ఎలా ఉండాలి? సావర్నిటీ, నీ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సావర్నిటీ ఎవరికి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మాట్లాడుకుంటాం. అలాగని ఎలా ఉండాలి? సప్లై చైన్ సెక్యూరిటీ. ఈరోజు సప్లై చైన్ తెలుసు, ఇక్కడి నుంచి వెళ్తే ఇంకోడానికి సప్లై ఎలా ఉండాలి. ఈ గోల్స్ ఎక్కడో చోట ఆగిపోతా ఉంది బ్రాడర్ కాంటెక్స్ట్లో. ఇదేమవుద్ది, ఈ సప్లై చైన్ ఎక్కడ బ్రేక్ కాకుండా చూసే విధానం ఎంత ఇబ్బంది పడతాం వెస్ట్ ఏషియా ఏషియాలో, అలాంటి గొడవ లేకుండా ఈ భద్రతనిస్తుంది. అలాగనే ఇండస్ట్రియల్ కాంపిటటివ్నెస్, ఈ పరిశ్రమలకు ఉండే పోటీతత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక బిడ్డింగ్ లాగా. సో అందువల్ల ఈ టాపిక్ తీసుకొచ్చాము. మరి ఇక్కడ ఈ పాసిబుల్ సెక్టర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ సెమీ కండక్టర్స్ కానీ, ఈ చిప్ సప్లై చైన్స్ కానీ చూస్తే ముఖ్యంగా ఫార్మాసిటికల్స్, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్మాసిటికల్ కావచ్చు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు, అలాగే మనకు ఉండేటువంటి ఈ బ్యాటరీ వాల్యూ ట్రేడ్స్ కావచ్చు, డిజిటల్ ట్రేడ్ కావచ్చు, క్రాస్ బార్డర్ డేటా రూల్స్. క్రాస్ బార్డర్ అంటే ఖండ మన ఒక దేశానికి మధ్యలో జరిగేది కావచ్చు, గ్రీన్ టెక్నాలజీ కావచ్చు, హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ, ఈ విధంగా అన్ని రకాల్లో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ సెక్టోరల్గా ఏ రంగానికి ఆ రంగంగా అన్ని దేశాలు కాకుండా ఏ దేశాలు ఆ దేశాలు కీలకమైన దేశాలు మాట్లాడుకుంటే సరిపోద్ది. ఇది మంచి రకమైన కాన్సెప్ట్. మరి ఎగ్జామినేషన్లో అటు ఏపీపీఎస్సీకి కానీ యూపీఎస్సీకి సంబంధించి ఎలాంటి రిలవెన్స్ ఉందో చూస్తే ముఖ్యంగా ఈ టాపిక్ అనేటువంటిది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమవుతున్నాయో దానికి సరిపోద్ది. సో అటు గ్రూప్ 1 వాళ్ళకి మనకు వస్తుంది, మీకు యూపీఎస్సీ మనకు వస్తుంది, ఐఆర్ సంబంధించి మాట్లాడతాం. అలాగని మీరందరూ కూడా WTO మాట్లాడతారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ చెక్ చేసుకోండి. అలాగనే ట్రేడ్ పాలసీల గురించి మాట్లాడేటప్పుడు సప్లై చైన్ రెసిలియన్స్, అలాగనే ఇండియా యొక్క ఎకనామిక్ డిప్లొమసీ, ఇలాంటి వాటి రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్ మీకు కరెంట్ అఫైర్స్కే కాకుండా ఫిలిమ్స్కే కాకుండా మీకు మెయిన్స్లో పనికొస్తుంది. అలాగనే మీరు ఆన్సర్ రాసేటప్పుడు దీన్ని ఎలా రాయాలంటే షిఫ్ట్ ఫ్రమ్ బ్రాడర్ మల్టీలేటరల్తో ఇష్యూ బేస్డ్ కోఆపరేషన్ ఇన్ ఎ ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ ఎకానమీ. ఈ రోజంతా ముక్కలుగా ఫ్రాగ్మెంటెడ్గా అయ్యేటువంటి ఈ రోజు ఉండేటువంటి గ్లోబల్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఇంత ముందులాగా బ్రాడ్గా మల్టీలేటరిజం కాకుండా ఇప్పుడేం చేస్తామంటే ఇక్కడ ఇష్యూ బేస్డ్ కోఆపరేషన్, ఏ అంశానికి సంబంధించి ఆ అంశానికి ఒకరొకరు పరస్పరము కోఆపరేట్ చేసుకున్నటువంటి అంశకి షిఫ్ట్ అయింది అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు దాన్ని లింక్ చేయడానికి ట్రై చేయండి. ఆ విధంగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనం చూసినప్పుడు ఈ సెక్టోరల్ ప్లూరిలేటరిజం అనేటువంటిది న్యూ ట్రేడ్ స్ట్రాటజీ. ఇది ఒక కొత్త రకమైనటువంటి వాణిజ్య వ్యూహం అంటాము. ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ఈ కొన్ని దేశాలు కలిసి కోఆపరేట్ చేసుకోవటం ఒకరితో ఒకరికి దేనిపైనంటే ఒక స్పెసిఫిక్ టార్గెట్ పైన చేసుకుంటాయి. కాబట్టి ఇంతకుముందులాగా WTO మెంబర్స్ అంతా కలిసి అంగీకరించే పరిస్థితి లేదు, ఎవరికెవరు ఒప్పందం చేసుకుంటాయి. సో కాబట్టి ఇది ఈరోజు ఇటీవల కాలంలో ప్రాధాన్యత సంపాదించుకుంది. అలాగనే మనం చూస్తే ఎందుకంటే అనేక కన్సెన్సస్ అనేది రావడంలా, ఏకాభిప్రాయం రావడంలా ఆ సమస్య లేకుండా చేసుకుంటున్నాం. మన భారతదేశంకి వచ్చే కాడికి ఈ అప్రోచ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ క్రిటికల్ సెక్టర్ అనేటువంటి సెమీ కండక్టర్స్, మీరు వాడే మొబైల్ ఫోన్ల కాడి నుంచి సెమీ కండక్టర్ వాడింది ఎక్కడ అన్ని చోట్ల అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు మన ప్రపంచం అంతా
రావాలంటే కుదరదు. కాబట్టి ఏ దేశం అయితే సప్లై మనకు అవసరం ఉందో ఆ దేశాలతో డైరెక్ట్గా మనం రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇది మనకు ఖచ్చితంగా భారతదేశానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ మీకు క్విక్ మెమరీ లైన్ ఏంటంటే సెక్టోరల్ ప్లూరిలేటరిజం అనే పేరుతో ఎగ్జామినేషన్లో మీకు ఎంసీ కింద అడిగితే సెలెక్టివ్ ట్రేడ్ కోఆపరేషన్ బై ఏ ఫ్యూ కంట్రీస్ ఇన్ వన్ సెక్టర్ టు మూవ్ ఫాస్టర్ దెన్ WTO మల్టీలేటరలిజం. ఇంతకుముందు ఉన్నది ఏంటంటే మల్టీలేటరిజంతో అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అయినా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటే దానికి దీనికి డీవియేషన్ అర్థమైంది. అక్కడ టోటల్గా అన్ని దేశాలు కలిసి కూర్చునే బదులు కేవలము ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూకి సంబంధించినటువంటి అది సెమీ కండక్టర్ కావచ్చు, ఇంకొక ఐటెం కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి దేశాలు కొన్ని కానీ అవి కూర్చొని చేసేటువంటి దాన్ని మనం ఈరోజు పిలిచేటువంటి టోటల్గా సెక్టోరల్ ప్లూరిలేటరలిజం అనే పేరుతో అడుగుతాడు. సో కాబట్టి డైరెక్ట్గా క్విక్ మెమరీ లైన్కి ఇచ్చాను. ఇది మీకు ఎంసీక్యూ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీకు మెయిన్స్ వచ్చేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఇంకొక అంశాలతో మళ్ళీ ఇంకొక సెషన్లో కలుద్దాం.